మన వ్యూవర్ ఒకరు కామెంట్ ద్వారా ఒక సివిల్ డిస్ప్యూట్ గురించి ఒపీనియన్ అడిగారండి. బ్రదర్, నేను మీ టోటల్ కామెంట్ చదివాను. సో దీంట్లో వచ్చేసి మెయిన్గా 2 పాయింట్స్ మిస్ అయ్యాయి. అందులో ఏంటంటే, ఒకటి మీ నాన్నమ్మ గారు బతికున్నారా లేదా అనేది ఒకటి. తర్వాత వచ్చేసి సెకండ్ వన్, మీకు మీ ఫాదర్ గారికి మరియు మీ పెదనాన్న గారికి మధ్య పార్టీషన్ జరిగినది రిజిస్టర్ అయిందా లేదా అనేసి మెన్షన్ చేయలేదు. ఈ 2 పాయింట్స్ మిస్ అయ్యాయి. బట్ మీరు ఇచ్చినటువంటి పాయింట్స్ ప్రకారం అయితే ఏదైతే ఆస్తిలో, మా తాతగారి ఆస్తిలో నాకు కూడా వాటా వస్తుందనేసి మీ పెదనాన్న కొడుకు ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి కేసులో ఆయన గెలిచే ఛాన్సెస్ లేవండి. ఎందుకంటే అందులో 2 మెయిన్ బిగినర్స్ మిస్టేక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి, ఆయన అందులో కేవలం మీకు వచ్చినటువంటి ప్రాపర్టీలో మాత్రమే నాకు పార్టీషన్ కావాలని వేశారు. అదే వాళ్ళ నాన్న పేరు మీద వచ్చినటువంటి ప్రాపర్టీని మెన్షన్ చేయలేదు. కాబట్టి అలా ఏ పార్టీషన్ సూట్స్ లో కూడా ఒక ప్రాపర్టీని దాచిపెట్టి ఒక ప్రాపర్టీలో మాత్రమే పార్టీషన్ కావాలని అడగడం అనేది చెల్లదు. అట్ ద సేమ్ టైం ఆయన మనవడిగా హక్కు అడిగేటప్పుడు మీరు కూడా మీ తాతకు మనవడే కాబట్టి మిమ్మల్ని కేసులో చేర్చకుండా కేవలం మీ నాన్నని మీ మదర్ని మాత్రమే చేర్చి కేసు వేశారు. కాబట్టి ఈ పాయింట్స్ మీద కూడా ఈ కేసు అనేది నిలబడదు. కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏంటంటే లోకల్ గా మీకు ఎవరైనా మంచి సివిల్ అడ్వకేట్ తో అప్రోచ్ అయ్యి ఈ కేసుని ఫైట్ చేయండి. డెఫినెట్ గా మీకు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయనేసి తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ అండి. బై.